హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్, శుభ శుక్రవారం, శుభోదయం. అందరికీ లక్ష్మీ కటాక్షం ఈ శుక్రవారం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు పొద్దున్నైతే స్టార్ట్ చేసిన. ఫస్ట్ అయితే ముగ్గు అయితే వేసినండి. నేను చెప్పిన కదా బ్రహ్మముహూర్తంలోనే నేను దీపం పెడతానని. నిన్న ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నా. ఇంక ఈరోజు నాకు వచ్చి పని ఈజీగా అనిపించింది అనమాట. తెల్లారితే లేచిందే మంచిగా తెల్లవారం ముందుకి లేచి మంచిగా నేనైతే సుప్రభాతం పెట్టిన తర్వాత ఇంకా మంచిగా ఇల్లంతా ఊడ్చి క్లీన్ చేసి ఆ తర్వాత బయట అయితే గడప కడిగేసి ముగ్గైతే వేసిన అనమాట. ఇంకా స్నానం చేసినాక గడపనైతే మంచిగా పసుపు కుంకుమలతో అయితే పుదించిన. ప్రతి శుక్రవారం గడపనొచ్చేసి ఇట్లా పసుపు కుంకుమలతో పుదించేసి మనం పువ్వులు పెట్టి అలాగే బియ్యం పిండితో ముగ్గు వేసుకున్నామంటే లక్ష్మీ కటాక్షం ఆ ఇంటికి నిండుగా ఉంటుందండి. తప్పకుండా రోజు మీరు మంచిగా పూజ చేయండి. శుక్రవారం ఇంకా ప్రత్యేకంగా చేయండి, చాలా మంచి జరుగుద్ది అనమాట ఇంటికి. ఇంకా చూడండి తెల్లవారిపోయింది. ఇంకా నేనైతే దీపం వెలిగించేసాను. దీపం వెలిగించేసిన తర్వాత ఈ వీడియో అనేది తీస్తున్నాను అనమాట. చూడండి ఇంకా సాంబ్రాణి అయితే ఇల్లు మొత్తం వేసేసిన. అన్ని మూలలో గంట కొట్టుకుంటే వేయాలండి. ఇంట్లో ఉన్న దరిద్రం బయటికి వెళ్ళిపోద్ది, ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉంటుంది, గొడవలు చికాకులు ఉండవు అనమాట. ఆర్థిక సమస్యలు కూడా క్రమక్రమంగా తగ్గిపోతాయి శుక్రవారం దీపంతో. ఇంకా లక్ష్మీదేవికి అయితే ఈరోజు నేను అట్టిపళ్ళు అయితే నైవేద్యంగా పెట్టిన. ఇంకా ఈరోజు వచ్చేసి అట్టిపళ్ళు పెట్టినండి. ఇక అన్నీ మంచిగా రోజు పూలు చామంతి పూలు కూడా తెప్పించిన అమ్మవారికి. ఈ రోజైతే రోజు పూలు పెట్టిన. ఇంకా రేపు శనివారం రోజు ఎల్లో కలర్ పూలు చామంతి పూలు అయితే స్వామివారికి పెడతాను అనమాట. రేపు కూడా ప్రత్యేకంగా పూజ చేస్తా శనివారం. ఇంకా ఈరోజు వచ్చేసి పూజ అయితే ఈ విధంగా ముగించినండి. ఆ తర్వాత మా పిల్లలకి వంట చేయాలి కదా, అందుకనేసి కొంచెం తొందరగా అయ్యే వంట అయితే చేసేసిన. టమాటా రైస్ అయితే చేసినండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది రైస్ అయితే. అన్నీ మంచిగా అప్పటికప్పుడు కట్ చేసి అన్నీ మంచిగా అల్లం పేస్ట్ నూరి అన్నీ కుక్కర్లో వేసిన అనమాట. తొందరగా అయిపోయే వంట ఇది ఒక్కటే అనమాట. శుక్రవారం రోజు పూజ ఉంటుంది కాబట్టి ఇంకా ఇదైతే ఈ వంట అయితే ఈజీగా ఉంటుంది అనేసి తొందరగా టమాటా రైస్ అయితే చేసిన. ఇంకా ఈరోజు వచ్చేసి మా ఇంట్లో వంట వచ్చేసి టమాటా రైస్ అనమాట. మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.